సాక్షాత్తు ఇంతకుముందు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసిన వ్యక్తి బయటకొచ్చి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ప్రాధాన్యత, దాని తాలూకా సెంటిమెంట్ తెలిసిన వ్యక్తిగా ఆయన అటువంటి కామెంట్స్ చేసేటప్పుడు ఆయన సెన్స్ పనిచేయాలి, చిత్తశుద్ధితో ఉండాలి. ఎందుకంటే ఇది దేవుడితో కూడుకున్న వ్యవహారం, దేవుడికి సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు ఏదో మత సంబంధించిన ఘర్షణలు తీసుకురావాలి, ఎక్కడో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ అవ్వాలి కాబట్టి ఈ రకంగా మనం చేయటం. ఇంతకుముందు మీకు తెలుసు, ఒక పింక్ డైమండ్ అని చెప్పి ఒక రకమైన దుష్ప్రచారం చేశారు. అరే అసలు పింక్ డైమండే లేదు అని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఏదో రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రజల సెంటిమెంటు, దాని మీద ఒక బురద జల్లితే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది, దానివల్ల పూలన మత ఘర్షణలు తీసుకురావచ్చు అని ఒక దురాలోచనతో వాళ్ళు చేస్తున్న కామెంట్స్ తప్పించి వీటిలో నిజం లేదు అని నిన్న నిజాలు ఈవో శ్యామలారావు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎంత దౌర్భాగ్యం అంటే అక్కడ ఈవెన్ ఆ గోశాలకి 2023 నుంచి విజిలెన్స్